ఇప్పుడు మీ ప్రస్థానం అంటే పాటలలోకి మీకు ఫస్ట్ మీరు వేదిక మీద పాడినటువంటి పాట? ఫస్ట్ వేదిక మీద పాడినటువంటి పాట అమరుల త్యాగాల గురించి పాడినాం. ఒక్కసారి పాడ. ఒక్కర ఇద్దర తెలంగాణలో ఒరిగిన వీరుల దలుసుకొని అమరత్వపు అడుగు జాడల ఆశయాల మూటెత్తుకొని 70 ఏండ్ల తెలంగాణ తల్లి ఆ బానిస సంఖ్యలు దంచుటకై బగబగ మంటల పిరంగులై మరో చరిత్రకు దారులు వేసిన ఒక్కర ఇద్దరా ఆహా ఒక్కర ఇద్దర తెలంగాణలో ఒరిగిన వీరుల దలుసుకొని అమరత్వపు అడుగు జాడల ఆశయాల మూటెత్తుకొని. అట్లా అమరుల త్యాగాల గురించి నేను రాసి పాడినటువంటి పాట. నీళ్లు నిధులు నియమకాల ఎజెండ నింగికెగిసేల నినదించాం రోడ్లపై ఇనే వంట వార్పులు ఇంటి నిడిసి కంటి కునుకు బాసిన దన డప్పుల డోలు మోతల పరాయి పాలన తరిమి కొట్టిన ఒక్కర ఇద్దరా ఆహా ఒక్కర ఇద్దర తెలంగాణలో ఒరిగిన వీరుల దలుసుకొని అమరత్వపు అడుగు జాడల ఆశయాల మూటెత్తుకొని. అంటే వారి యొక్క ఆశయాల మూటెత్తుకున్నాం. ఆ మూటెత్తుకున్నాం కాబట్టి ఆ అమరవీరుల త్యాగాలను మనం తప్పకుండా వారికి గానం చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉందనే విషయాన్ని అది దృష్టిలో పెట్టుకొని రాసి నేను పాడినటువంటి పాటలు. మీ ఇంట్లో ఎవరు ఇంకెవరన్నా పాడతారా? మా ఇంట్లో అందరం కళాకారులే. ఇంట్లో అంటే మీ నాన్న కాంచి వచ్చింది. నాన్న భాగవత యక్షగాన కళాకారుడు, అద్భుతమైన మేటేశగాడు, అంత మంచి కళాకారుడు. కాబట్టి మేము ఇంట్లో మేము 3 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు అయినా అందరికీ ఆ కళ అబ్బింది. అందరు సింగర్లే. ఒకసారి భాగవతాలు అంటే చాలా ఆ పద్యాలు బాగుంటాయి. మీ నాన్న మేటేశగాడు అంటున్నావు కాబట్టి ఒక్కసారి మీ నాన్నలో నుంచి చూసి నేర్చుకున్న పద్యం ఏదన్నా భాగవతం? అంటే మా నాన్న వాస్తవానికి మా నాన్న చూసి నేర్చుకుంది. ఆ భాగవతాల వైపు అయితే నేనేం మళ్ళలేదు. అయినా కూడా సింధు యక్షగానంలో వాళ్ళు ఆడుతున్నటువంటి భాగవతాలు అద్భుతమైన భాగవతాలు. వాస్తవానికి మంచి చరిత్ర చరిత్ర గల్లయి. వాటిని మనం అంత పెద్దగా అందుకోకపోయినా కూడా నేనుగా మా నాన్నను చూసినా కదా, మరి నేను కూడా ఒక వేషం వేస్తే ఒక భాగవతం ఆడితే తప్పే ఉంది. మా నాన్న ఆనాడు ఆడిండు కదా, నేను కూడా ఒకటి ఆడొచ్చులే కానీ నేను కూడా వేషం వేసిన అన్నట్టు నాకు కొంచెం ఒక పాత్ర ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ పాత్ర